ఆక్రమణల కేసులో ప్రభుత్వ కొరడ ఏంటది అంటే సీకే దిన్నె మండలంలో అటవీ భూముల్ని ఆక్రమించి సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన దందా, ల్యాండ్ దందా, భూదందా. ఇది ఒక సీకే దిన్నె మండలం కాదు, రాష్ట్రం అంతా చేశారు వీళ్ళు. అటు చూస్తే చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి సామ్రాజ్యం, ఇటు చూస్తే కడప కర్నూలు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి సామ్రాజ్యం, నడిపించిందంతా సజ్జల రామకృష్ణారెడ్డి. ఇటు చూస్తే ఉత్తరాంధ్ర జిల్లాలు, గోదావరి జిల్లాలు అన్ని అక్కడ ఇక్కడ లేదు, మొత్తం మీద చుక్కల భూములను లేకపోతే 22A అని ఇంకేవో రకరకాల భూములు, అసైన్ ల్యాండ్స్, ప్రత్యేకించి అసైన్ ల్యాండ్స్. చాలా గొప్పగా ఒక మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అసైన్ ల్యాండ్స్ అమ్మడానికి లేదు, వాళ్ళు అలాగే ఉంచుకోవాలి, వాళ్ళు అమ్ముకుంటే లేదో ఇంకో పని చేసుకుంటారు కదా, ఆ కండిషన్ తీసేస్తున్నానని ఒక జీవో తీశాడు. ఎందుకో తెలుసా, వాళ్ళతో ముందే చాలామంది దగ్గర ముందే భూములు రాయించుకుని ఈ జీవో తీసేసి అమ్ముకోవచ్చు అనే ఒక కండిషన్ని తీసేసి ఇష్టారాజ్యంగా అడ్డికి పావుసేర్ల చొప్పున అది అసైన్ ల్యాండ్స్ని వీళ్ళు లాగేసుకున్నారు. ఆశ పెట్టి మభ్యపెట్టి రకరకాలు, పేదలు కదా, మభ్యపెట్టి లాక్కున్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ బద్దలవుతున్నాయి, ఈ పాపాల పుట్టంతా బద్దలవుతోంది. అందుకే లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖరారు అయ్యింది. ఇంకా ఇందులో రెండో ఇది లేదు, శశపిశలకి అవకాశం లేదు, అరెస్ట్ ఖరారు అయ్యింది. ఇది ఒకవైపు లిక్కర్ స్కామ్ని దర్యాప్తు చేసిన సిట్ వైపు నుంచి, ఇంకోవైపు లిక్కర్ స్కామ్లోకి దర్యాప్తులోకి ఎంటర్ అయిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అవ్వడం. ఇప్పటికే ఇక్కడ లిక్కర్ స్కామ్ ఎండీగా